హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. ఇప్పుడు ఒక పేషెంట్ ఈ హెచ్ఎస్‌సి రిపోర్ట్ తీసుకొనొచ్చారు. సో, మీలో చాలామందికి హెచ్ఎస్‌డి అంటే ఏంటి అనే సందేహం రావచ్చు. హెచ్ఎస్‌డి అంటే హిస్టోసాల్పింగోగ్రామ్ అంటాం. అంటే ఇదొక రకమైన ఎక్స్‌రే అనమాట. సో, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్‌లో స్పెసిఫిక్‌గా ఆడవాళ్ళలో గర్భాశయం తాలూకా ట్యూబ్స్ అనేవి మూసుకుపోయి ఉన్నాయా? లేకపోతే తెరుచుకొని ఉన్నాయా? అనేది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా చేసే ఒక టెస్ట్ అనమాట. సో, ఈ టెస్ట్‌లో గర్భాశయం తాలూకా ట్యూబ్స్ అనేవి ఓపెన్‌గా ఉన్నాయా లేదా అనేది తెలియడంతో పాటు, గర్భాశయం లోపల స్పేస్ అంటాం గదా! అంటే యూట్రైన్ క్యావిటీ. సో, ఈ క్యావిటీలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అనేది గూడా తెలుస్తూ ఉంటుంది. అంటే క్యావిటీ చిన్నగా ఉందా? పెద్దగా ఉందా? అబ్నార్మల్ షేప్స్ లాగా అంటే టీ షేప్డ్ లాగా ఏమన్నా ఉందా? అండ్ అలాగే గర్భాశయం తాలూకా షేప్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయా? అంటే బైకార్నియేట్ యూట్రస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? అలాగే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ గర్భాశయం తాలూకా క్యావిటీ లోపలికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా కొంతవరకు మనం ఈ ఎక్స్‌రేలో తెలుసుకోగలుగుతుంటాం. అలాగే కొన్నిసార్లు అబార్షన్స్ అయిన తర్వాత డీఎన్సీ అవి చేస్తుంటాం గదా! సో, అలాంటప్పుడు గర్భసంచి లోపల స్పేస్‌లో కూడా అతుకులనేవి ఏర్పడిపోతూ ఉంటాయి. సో, ఆషర్‌మెన్ సిండ్రోమ్ అంటాం అనమాట. సో, ఇలాంటి కంప్లెయింట్ ఏమన్నా ఉన్నా కూడా ఈ హెచ్ఎస్‌డీలో తెలుసుకోవడానికి వీలవుతుంది. హెచ్ఎస్‌జీ టెస్ట్‌ని మీకు పీరియడ్ వచ్చి బ్లీడింగ్ అంతా కంప్లీట్‌గా స్టాప్ అయిపోయిన తర్వాత 7వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో చేయించుకోవాల్సి ఉంటుంది. సో, ఈ టెస్ట్‌లో ఏంటంటే గర్భాశయం లోపలికి మనం ఎక్స్‌రేలో కనపడే విధంగా ఉండేలాగా రేడియో ఒపేక్ డై అంటే ఒక లిక్విడ్ లాంటి దాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసేటప్పుడు ఎక్స్‌రే తీస్తారు. సో, ఎక్స్‌రేని స్టడీ చేయటం ద్వారా ట్యూబ్స్ అనేవి ఓపెన్‌గా ఉన్నాయా లేదా? లేదా గర్భసంచి లోపల క్యావిటీలో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా? అనేది తెలుసుకోగలుగుతారు. సో, ఈ టెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, కొన్నిసార్లు ట్యూబ్స్‌లో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటూ ఉంటాయి. సో, ఈ బ్లాక్స్ అనేవి మనం డై అంటే లిక్విడ్ లాంటి దాన్ని పుష్ చేస్తున్నాం కాబట్టి, అలాంటివేమన్నా ఉంటే అవి కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో, ఇలా చేయటం వలన ఏంటంటే, హెచ్ఎస్‌జీ చేసిన తర్వాత మొదటి 3 నెలల్లో ఒక 30% మంది నేచురల్‌గానే ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.